హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ప్రస్తుతానికి ఈరోజు డిసెంబర్ 25, రేపు 26 ఈ 2 తేదీల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్‌లలో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా ఈ 2 రోజుల్లో వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా? సో, ఇన్ కేస్ పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ కురుస్తాయి? అండ్ దీంతో పాటుగా మనకు ఇది మాక్సిమము చలి సీజన్ కాబట్టి ఎక్కడెక్కడ ఈ 2 రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కూడా కురుస్తూ ఉందన్నమాట. సో, ఇక పొగమంచు ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఉండబోతుంది అనే వివరాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. దీంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా మనకు అల్పపీడనాలు ఏర్పడే తుఫాన్లు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా? ఈ నెలాఖరులో కావచ్చు, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్‌లో కావచ్చు. ఓకేనా? సో, ఆ వివరాల గురించి కూడా చెప్తాను గైస్. ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇక ప్రస్తుతానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ వెదర్ అనేది ఎలా ఉంది? ఎండ కాస్తుందా? లేదంటే ఈ 2 రోజులు వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉందా? ఈ మంచు తీవ్రత ఎలా ఉంటుంది? అనే వివరాల గురించి డిస్కస్ చేసుకుందాం గైస్. తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. సో, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. స్క్రీన్ మీద ఇది చూస్తూ ఉన్నారు. ఇందులో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం మనకు ఈరోజు, రేపు ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు అవకాశాలైతే లేవండి. ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి అండ్ అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు, వాటితో పాటుగా రాయలసీమ జిల్లాలకు ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే లేదు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు ఎక్కడ కూడా పడవండి. లేవు ఈ రోజులు వర్షాలు ఎటువంటివి. అయితే ఈరోజు మనకు సాయంత్రం 7, 8 అండ్ అలాగే నైట్ ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు మాత్రమే. పొగమంచు కూడా ఈ ప్రాంతాల్లో కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అంత చలి తీవ్రత అనేది ఉండదనమాట. ఉండకపోవచ్చు. ఓకేనా? ఇక రేపు కూడా సేమ్ మనకు ఇదే విధంగా వెదర్ అనేది కొనసాగుతుంది. ఓకేనా? మీకు రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ కూడా చూపిస్తాను ఇమేజ్ క్లియర్‌గా. ఇది రేపటికి సంబంధించింది. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అనేది ఉంటుంది మనకు మాక్సిమం 2 స్టేట్‌లలో, అన్ని జిల్లాల్లో కూడా. సో, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెంసేపు ఎండ ఉంటుంది. కొంచెంసేపు వాతావరణం మబ్బులనేటువంటివి అడ్డం పడి చల్లదనంతో కూడా ఉంటూ ఉంటుంది. అంతేకాని వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండదు. ఈరోజు ఇన్ కేస్ పడినట్లయితే ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సుళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీహరికోట, కోటవాకాడు, గూడూరు, ఇరాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో జల్లులతో కూడుకునేటువంటి రెయిన్స్ అయితే పడొచ్చండి. ఎందుకంటే ఇక్కడ చెన్నైకి ఆనుకొని మీరొక చిన్న అల్పపీడనం అయితే చూస్తూ ఉన్నారనమాట. ఒక సెకండ్ నేను కూడా గీస్తూ ఉన్నాను. మీకు చూపిస్తున్నాను. సో, దీనివల్ల ఇన్ 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 కేస్ పడితే పడొచ్చు. లేదంటే పడవనమాట. నేను ఖచ్చితంగా అయితే చెప్పడం లేదు. ఓకేనా? బట్ మాక్సిమం పడవ. చెన్నైలో పడినట్లయితే దానికి అనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంతేగాని అన్ని జిల్లాలకైతే కాదు. అది కూడా మీకైతే చెప్తున్నాను. సో, మాక్సిమం ఈ 2 రోజులకు సంబంధించిన వెదర్ అనేది ఈ విధంగా ఉంటుంది గాయ్స్. ఇక్కడి వరకు క్లియర్. ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా మనకు అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉందండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇది మనకు ఈ నెలాఖరులో 30, 31 తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మీకు చూపించడం కోసమైతే సో, ముందుకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే తెచ్చాను. సో, ఇది ఆ తేదీలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బంగాళాఖాతంలో ఇక్కడైతే ఎల్ అని కనిపిస్తుంది కదా! ఇది లో ప్రెషర్ అనమాట. అల్పపీడనం మనకు. ఓకేనా?
సో ఇది వచ్చేసి చెన్నైకి దగ్గరగా వచ్చిన మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువగా వర్షాలు అయితే పడతాయి. లేదు ఇలా వెళ్ళినా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల సైడ్ వెళ్ళినా కూడా ఈ విజయవాడ, విజయనగరము, విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ, గుంటూరు, ఓకేనా, ఈ పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలకి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లేదు ఈ యొక్క అల్పపీడనం అనేది ఇలా వెళ్ళిపోతే మనకు అసలు ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఈ శ్రీలంక మీదుగా వచ్చేసి ఇలా ఎల్పి తీరం మీద దాటేసినట్లయితే మనకు అసలు ఎఫెక్టే ఉండదు, వర్షాలు కూడా పడవన్నమాట. ఇది 30వ తారీఖున ఇక్కడ ఏ ప్లేస్లో అయితే కనిపిస్తుందో ఇక్కడైతే ఏర్పడడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం కొంచెం కొంచెంగా కదులుకుంటూ ఇదే దిశగా వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు అయ్యేటువంటివి కురుస్తాయి, మళ్ళీ వర్షాలు తప్పవు. సో ఎందుకంటే చాలామంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని, క్లియర్ కట్గా ఉండేటువంటి రిపోర్ట్ అయితే అందచేయమని చెప్తూ ఉన్నారు గాయస్. సో నేను మీకు డైలీ కూడా వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి అందచేస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి. బట్ ఈ నెలాఖరు 29 వరకు మ్యాక్సిమం ఎక్కడా కూడా వర్షాలు అయితే పడవు, అది కూడా చెప్తూ ఉన్నాను మీకు. ఓకేనా. సో ఇది మనకు 30వ తారీఖున ఏడైతే ఏర్పడుతుంది బంగాళాఖాతంలో, ఇప్పుడు ఎక్కడైతే ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ పొజిషన్లో. సో అది ఇక ఏ దిశగా కదిలే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు అనేటువంటివి అయితే జరుగుతూనే ఉంటాయి. సో అది కామన్ అనమాట, అందుకొరకు చెప్తూ ఉన్నాను. ముందుగా మీకు వర్షాలు ఖచ్చితంగా పడతాయని చెప్పలేకపోతున్నాను, బట్ మీకు రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఛానల్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని. ఓకేనా. సో అప్పుడే మీకు డీటెయిల్స్ మొత్తం కూడా తెలుస్తాయి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో పెట్టయితే తెలియచేయండి. ఇక జనవరి నెల మొదటి వారంలో కూడా అక్కడక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. దీని ఎఫెక్ట్ వలన తెలంగాణ స్టేట్కి అయితే ఉండదండి, బట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉంటుంది అంతే, అది కూడా చెప్తూ ఉన్నాను మీకు. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.